సార్ ఏపీ నెక్స్ట్ సీఎం సిబిఎన్ వై సిబిఎన్? సిబిఎన్ వల్లనే ఇదంతా ఇట్లా డెవలప్ అయింది. 99% ఇట్లా అంటేనే ఇట్లా డెవలప్ అయింది. మీరు జగన్ గారు వస్తే ఆయన మీరు ఇంకా సంక్రాంతిపోవాలి. ఇంకా అన్న ఒక్క నిమిషం, ఎందుకు మీకు చంద్రబాబు గారు అంటే ఎందుకు నమ్మకం? పర్లేదు. మేము బీయింగ్ తెలంగాణ కానీ సిబిఎన్ ఇస్ మరీ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటెడ్, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు అండ్ ఇంకా డెవలప్మెంట్ కూడా మంచిగా చేస్తాడు. కాబట్టి కంపెనీ తీసుకొస్తే మీకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. ఆయన 3 క్యాపిటల్ సిటీస్ చేసి ఉండడం ప్రపంచంలో ఉందా? 3 క్యాపిటల్ సిటీస్ ఏంటంటే ఉన్నది ఒకటి మంచిగా చేయమని చెప్పి, ఈవెన్ వైజాగ్ అయినా మంచిగా చేయమని చెప్పి. 3 దగ్గర ఏడు ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కావడానికి ఒక క్యాపిటల్ కాబట్టి డెవలప్ అయింది. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఫస్ట్ లాగా ఏం లేడు, కొంచెం మెచ్యూర్డ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కదా ఇంకా చాలా. నారా బ్రాహ్మణి గారు పొలిటికల్గా వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఆమె చాలా మంచి అనిపించింది. ఆమె మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, లోకేష్ కంటే మంచి అనిపించింది. హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? వస్తుంది అనుకుంటున్నాను, మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఓకే, అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు పాలిటిక్స్ నుంచి మొత్తం వాళ్ళని రిమూవ్ చేసేయాలి, ఉంచొద్దాలని. ఓకే, అండ్ మళ్ళీ జగనే సీఎం అవుతే? జగన్ సీఎం అయితే ఇంకేముంది, హైదరాబాద్ మంచి డిమాండ్ వస్తుంది. చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. సిబిఎన్ ఈజ్ ద బెస్ట్. మీకు ఓటేసే అవకాశం వస్తే సిబిఎన్కి వస్తాం. ఒక్క ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి బాబే కారణం. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందన్న? నేనైతే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు చంద్రబాబు గారి మీద మీకు నమ్మకం? ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు తెచ్చాడు, అభివృద్ధి చేశాడు. అంటే అనంతపూర్లో కియా పరిశ్రమ కానీ, విజయవాడ ఎస్సీఎల్ కానీ, లేకపోతే ఇక్కడ వైజాగ్లో మెట్రిక్ జోన్, అట్లా అన్ని ప్రాంతాలని అభివృద్ధి పరంగా చేశాడు. అందువల్ల చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు చాలా దూరం పాదయాత్ర చేశారు, అన్ని సమస్యలు తెలుసుకొని ఉన్నారు. రాజకీయంగా ఇక పైకి వస్తారు, పైకి ఎదిగి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నాను. నారా బ్రాహ్మణి పైన మీ ఒపీనియన్ ఏంటి? నారా బ్రాహ్మణ్ గారు చాలా మంచోళ్ళు. వాళ్ళు హెరిటేజ్ సంస్థ కానీ చాలా సంస్థల్ని బాగా ఒక సక్రమ మార్గంలో నడిపించారు. అందుకని అంటే సపోర్ట్గా ఉంటున్నారు. హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, మెజారిటీ ఎలా వస్తుంది? హిందూపూర్ టీడీపీకి కంచుకోవటం లాంటిది. బాలయ్య ఎప్పుడైనా ఇంకా నాకు తెలిసి ఒక 50,000 70,000 మెజార్టీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈసారి జగనే మళ్ళీ సీఎం అవుతే ఏపీ పరిస్థితి ఏంటి? అంటే జగన్ మళ్ళీ సీఎం అవుతే నాకు తెలిసి రాష్ట్రం కొద్దిగా నాశనం అయిపోయింది నా అభిప్రాయం. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని గారు రోజా గారు మంత్రులే కానీ కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఇంతకుముందు చాలామంది మంత్రులు చేశారు కానీ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి బాగుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు జగన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? నాకు తెలిసి నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారే కొద్దిగా బెస్ట్ సీఎం అని అనుకుంటున్నాను. చంద్రబాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? అంటే అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు రావాలి. ఓకే, అండ్ టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ గారు నాకు తెలిసి రాజకీయాల్లో అంటే ప్రచారానికి అంటున్నా, ప్రచారానికి వస్తే ఇంకా తిరుగు లేకుండా ఖచ్చితంగా టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. వార్ వన్ సైడ్ అవుతుంది అంటారా? వార్ వన్ సైడ్ అవుతుంది ఎన్టీఆర్ గారు వస్తే. ఒక్క ముక్కలో టీడీపీ గురించి ఏం చెప్తారు? టీడీపీ పార్టీ రావాలి, ప్రతి కుటుంబం గెలవాలి. టీడీపీ గెలిచిందంటే ప్రతి కుటుంబం గెలిచినట్టే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకు చంద్రబాబు నాయుడు? ఆయన ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అని ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. ఎస్, ఆయన చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక మేధావి. అది మనందరికీ తెలుసు కూడా. ఈవెన్ ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఆయన ఎలాంటి వారో తెలుసు. కాబట్టి ఆయన తెలివిగా ఆలోచించగలుగుతారు. ఫస్ట్ ఒకటి ఏంటంటే అవినీతి అనేది ఉండదు. రెండవది, ఇప్పుడు జనరల్గా అందరూ ఇప్పుడు ఏంటనేది ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫ్యూచర్ ఒక 10 years తర్వాత ఎలా ఉండాలి డెవలప్మెంట్ అనేది ఆయన ఆల్రెడీ ఇమాజిన్ చేసుకొని ఇమాజినేషన్ని నిజం చేయడానికి ట్రై చేస్తారు. అదే ఆల్రెడీ మనం చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఏ విధంగా సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయింది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా వచ్చినాయి. ఒక కంపెనీని మన దగ్గరికి ఇన్వైట్ చేయడానికి వాళ్ళు ఒకవేళ సోర్సెస్ ఏం చూస్తారో ఆ సోర్సెస్ ఇక్కడ వాళ్ళకి చూపించి మరి కంపెనీలని తాగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆయన చెప్పింది చేయగలుగుతారు, చేసి చూపిస్తారు. కాకపోతే ఏంటంటే అంటే అనకూడదు కానీ జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు చూశారు తప్ప
వేరే ఇంకోటి ఏమి కాదు. చంద్రబాబు నాయుడు అసమర్థుడు అనేమి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేయగలిగే సత్తా ఉంది, ఆల్రెడీ నిరూపించారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో జాబ్స్ లేవని చెప్పి ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అది ఆ విషయం చాలామందికి తెలుసు. నాకు కూడా పర్సనల్గా చాలా తెలుసు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అంటే మేము చాలామంది మమ్మల్ని ఇట్లా జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు అక్కడ సోర్సెస్ లేక. సో ఆంధ్రాలో ఏం చూసి కంపెనీ రావాలి అని అడిగే పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. మళ్ళీ ముందుకు తేవాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు చాలా డెవలప్ అయ్యారండి, చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు లోకేష్ గారు మాట్లాడేటప్పుడు చాలా తప్పులు దొరికాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయన మొత్తం కూడా ఇంగ్లీషు, ఆయన స్టడీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉండేది కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేవారు. తెలుగు మాట్లాడంటే తప్పులు దొరికాయి. కానీ ఇప్పుడు అనూహ్యమైన మార్పు ఆయన గారిలో వచ్చింది. ఇప్పుడు బాగా నేర్చుకున్నారు అన్ని రకాలుగా, రాజకీయంగా కానీ ఈ భాషాపరంగా కానీ బాగా నేర్చుకున్నారు ఆయన గారు. నేర్చుకొని ఇప్పుడు ఒక కింగ్ లేక మాట్లాడగలుగుతారు. అది మనం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మనందరం చూసాము ఆయన ఎలా మేనేజ్ చేశారు. ఢిల్లీ వెళ్ళి ఎలా ఆయన టాలెంట్ చూపించారనేది మనం చూసాము. సో ఇప్పుడు ఆయన గారిని వీలైతే చూపించడానికి ఎవరికి కూడా ధైర్యం కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి తగిన కొడుకని ఆయన నిరూపించారు. సో వీళ్ళిద్దరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది? బ్రాహ్మణి గారు సో ఇప్పటివరకు ఆమె గారు వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఎప్పుడు కల్పించబడలేదు. కానీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం వల్ల ఆమె గారు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఆమె గారు వచ్చి మనం ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడినప్పుడు మనందరం చూసాము. చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. ఆమె యొక్క చదివిన దాన్ని బట్టి ఆమె చాలా అద్భుతంగా మాట్లాడారు. చాలా నైస్గా. కింగ్ బాలయ్య బాబు గారు అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య బాబుకి? బాలయ్య బాబు గారు కూడా సేమ్ ఎప్పట్లానే మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన గెలుస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన గారు అన్ని రకాలుగా ఆల్రౌండర్ లాగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ రాజకీయాల్లో కూడా అన్ని రకాలను మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. ఒక రకంగా ఆల్రౌండర్ లాగా ఉండడం అంటే అది బాలకృష్ణ గారు చేసి చూపించారు. ఇటు సినిమాల్లో ఉంటూనే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి సార్? సార్ కొడాలి నాని గారు రోజా గారు ఇక చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు. వాళ్ళు డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయరు. వాళ్ళు ఏంటంటే నోరు ఎలా పడితే అలా ఉపయోగించి బాగా తిడుతూ ఉంటారు అందరినీ. రాజకీయాల్లో బాగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో దయచేసి రాజకీయ నాయకులు ఎవరైనా సరే కొంచెం డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ బూతులు తిట్టడం ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇలాగా అందరినీ తిట్టడం అనేది కాకుండా, ఎందుకంటే వాళ్ళకి విలువైన సమయాన్ని ఇచ్చి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ సమయాన్ని అభివృద్ధి మీద కేటాయించాలి. కానీ ఇలాగా తిట్టుకుంటూ కాలం గడుపుతూ ప్రజాధనాన్ని వృధా చేయకూడదని నా ఆవేదన. సో ఈరోజు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇలా వచ్చింది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో హాయ్ బ్రో. హలో హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? చంద్రబాబు. వై చంద్రబాబు? విజనరీ పర్సన్, కొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తాడు. సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా చేస్తాడు కాబట్టి చంద్రబాబు అని అనుకుంటున్నాను. అంటే బాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ? రెండు అంటే సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి కూడా చేయడం అనేది ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఏపీలో మ్యాక్సిమం ఓన్లీ సంక్షేమానికే కేటాయిస్తుంది జగన్. చంద్రబాబు అయితే కొంచెం ఈక్వల్గా మేనేజ్ చేస్తాడని అనుకుంటున్నాం. ఓకే, అండ్ ఇంకొక విషయము, నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది? ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఇంకొంచెం కూడా. ఇప్పటికంటే ఇంకా కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది? పర్లేదు. ఆమె ఇప్పుడు 1-2 స్పీచ్లే కదా మనం చూసింది, ఇంకా చూద్దామని. ఓకే, అండ్ ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందా ఏపీలో? ఎగురుతుందని అనుకుంటున్నాను. నారా కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే వాళ్ళు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కొద్దిగా అంత ర్యాష్గా మాట్లాడడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు, మెజారిటీ ఎలా వస్తుంది ఈసారి?
అది నాకు తెలియదండి. జగనే సీఎం అవుతే అభివృద్ధి ఉండదని అనుకుంటున్నాను. సంక్షేమం ఉంటుంది కానీ అభివృద్ధి ఉండదు కదా. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ ఎవరు సీఎం? చంద్రబాబు. మీకు ఓటేసే అవకాశం వస్తే సైకిల్. ఒక ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? విజనరీ. బాబు గెలిస్తే ఏం చేస్తాడు యూత్ కి? డెవలప్మెంట్ చేస్తాడు కదా, అమరావతి అలా డెవలప్ చేసి ఏమైనా కంపెనీస్ తీసుకొస్తే యూత్కి ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.